మీ అందరికీ ప్రభువైన క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం మనం ఏదైతే అంశమును ఆలోచించామో, ధ్యానం చేశామో ఆ విషయాన్ని ప్రియులు రత్నం గారు జ్ఞాపకం చేశారు. వారికి క్రీస్తు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఏ అంశము అంటే మనందరికీ కూడా తెలిసిందే కదండి. మనం మర్చిపోయినా కానీ జ్ఞాపకం చేసేటువంటి వారు ఉండడం ఎంతో ఆశీర్వాదకరం కదండి. పోయిన వారం ఏం కూర వండుకున్నామంటే, పోయిన వారం ఏం కూర వండాము, ఎవరు మన ఇంటికి వచ్చారు తెలిసేటువంటి పరిస్థితులు ఈరోజు. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే కానీ, తల మీద ఒకటి వేసుకుంటే కానీ గుర్తురానటువంటి పరిస్థితులు కదండి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం విన్నాము అంటే, ఏం విన్నాము? మీరు చెప్పిందే విన్నాము, అంతే కదండి. మీరేం చెప్పారో మేము అదే విన్నాం. మరి మేమేం చెప్పాము అంటే, మేము విన్నదే మీరు చెప్పారు, అంతే కదండి. మీరు చెప్పిందే మేము విన్నాం, మేము విన్నదే అంతే. ఎక్కడ ఉన్నదిరా బాబు గొంగడి అంటే, అయ్యా పాప వేసిన దగ్గరే ఉన్నది ఆ గొంగడి కదండి. మర్చిపోవడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. ఇటు జీవం కలిగిన దేవుని మాటలు దొరకక ఎందరో ఈరోజు కాలగర్భంలో కలిసిపోతున్నారు, రక్షణ లేక కదండి. ఇకపోతే ప్రియులారా, మనం ఈనాటి అంశంలోనికి వస్తే, మన అంశము కాలము సంపూర్ణం. కాలము సంపూర్ణం. మనం ఇప్పుడే చదువుకున్నాం గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు నవంబర్ అయిపోయింది కదండి. ఏమైపోయింది? డిసెంబర్ ప్రారంభమైంది. ఇది తెలియని విషయమా? తెలియదా అండి? నవంబర్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది? మళ్ళీ డిసెంబరే ఉంటుంది. తెలియని విషయం కాదు కదా, ఏమండి? తెలియని విషయమా? కాస్త ఒకసారి మనసు పెట్టి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇప్పుడు ఈరోజు ప్రారంభము నుండి కొందరు గత నెల చివరి వారం నుండే ప్రారంభించారు. ఏంటిది అంటే వేడి, హీట్. ఇంకా ఆ సంవత్సరం అంతా లేనటువంటి వేడి, ఉత్సాహము, ఉజ్జీవము ఈ నెలలో ప్రారంభమవుతుంది. ఈ నెలలో ఏ వేడి అంటే క్రిస్మస్ వేడి. ఏ వేడి? క్రిస్మస్ వేడి. ఇంకా పిండి వంటలు, చున్నాలు, అంతే కదండి, డెకరేషన్లు, హంగులు, ఆర్భాటాలు, విద్యుత్ దీపాలతో అలంకరణలు, అంతా సంతోషం. అల్లుళ్ళు కూతుళ్ళు మన ఇంటికి పిలుచుకోవాలి. పండగ వాతావరణంతో మన ఇల్లంతా కలకల్లాడాలి. ఇది ఈ నెలలో ఉండేటువంటి వేడి. మరి డిసెంబర్ 31 అయిపోయిన తర్వాత ఉంటుంది ఆ వేడి అంటే ఎక్కడ కనిపించదు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ వేడి అంటే మరలా డిసెంబర్ రావాలి. అప్పటి వరకు కూడా మందిరం ముఖం కానీ, చర్చి ముఖం కానీ, దేవుని జ్ఞాపకం చేసుకోవడం కానీ ఇక ఏమీ కూడా ఉండదు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మన ప్రియులు పెద్దలు మరేనశిన్న గారు కానీ, ఆత్మీయ సహోదరులు కానీ, వారు అంటూ ఉంటారు, ఇంటి పైన స్టారు, ఇంట్లో బార్ కదండి. ఇంటి పైన ఏముంటుంది? స్టార్ ఉంటుంది, కానీ ఇంట్లో మాత్రము మాదిరి ఉండదు, బార్ ఉంటుంది. ఎంత విచారకరమైనటువంటి సంగతి ప్రియులారా. ఇక ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అవి. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో అలుముకున్నటువంటి తీరు అలాంటిది.
ఇక ఇప్పుడు చూసినట్లయితే ఆ క్రిస్మస్ వెనకాల, ఈ యొక్క క్రీస్తు జననం వెనకాల అసలు ఏం జరిగింది ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏం జరిగితే మాకేంటండి, మాకు తెలిసిందల్లా ఆనందపడమే, మంచిదే. మరి తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అంటే ఒకసారి ఆలోచనలో పడేటువంటి పరిస్థితులు. కుమారుడు పుట్టాడు, కుమార్తె పుట్టింది, ఇద్దరు దంపతులు వారు ఫలించారు, దేవుని చేత బహుమానం పొందుకున్నారు అని సంతోషపడితే ఇంకా సరిపోతుందా? ఆ 9 నెలలు 10 నెలలు ఏ విధంగా ఆ తల్లి బాధపడింది, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళింది, ఎన్నిసార్లు వేదన పడింది. ఏమండి, ఆ మొదటి నెల నుండి 9వ నెలల వరకు ఎంతగా నడవాలన్నా, కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా ఎంతటి శ్రమ పడి ఉంటుంది ఆలోచిస్తున్నారా? ఎప్పుడు ఆలోచిస్తున్నారంటే మదర్స్ డే రోజు ఆలోచిస్తున్నారు, అంతే కదండి. ఐ లవ్ యూ మమ్మీ, నేను ప్రేమిస్తున్నాను మమ్మీ, నువ్వు అంటే నాకు ఇష్టం కదండి. అంటే ఈ విధంగా సంతోషపడుతూ విష్ చేస్తూ పోవడమేనా? ఇక ఇది అలవాటైపోయింది. ఒకసారి మనము జీవగ్రంథములో ఉన్నటువంటి చరిత్రను గనక ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, క్రీస్తు జననానికి ముందు ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో తెలుసా? మలాకి గ్రంథము తర్వాత మత్తయి రాసినటువంటి సువార్త వరకు, క్రీస్తు కాలం వరకు ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితి తెలుసా? ఎన్ని సంవత్సరాలు మరి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 1 నెల, 2 నెలలు, 10 నెలలు, 20 నెలలు కాదండి, 400 సంవత్సరాలు సుమారుగా. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలను ఏమన్నారో తెలుసా? చీకటి కాలము అన్నారు, నిషీధి కాలము అన్నారు. ఈరోజు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, బ్లాక్ డే అంటారు. అంటే చీకటి రోజు, ఇది చీకటి రోజు అంటున్నారు. మనకు చీకటి రోజులే మనకు తెలుసు, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆ చీకటి రోజులే తెలుసు. మన దేశాల్లో, మన రాష్ట్రంలో. కానీ మలాకి గ్రంథము నుండి క్రీస్తు కాలం వరకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన కాలం వరకు కూడా చీకటి కాలము అన్నారు, నిషీధి కాలము అన్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే ఎందుకు అనవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ప్రియులారా, ఆ 400 సంవత్సరముల పాటు దేవుని యొక్క వాక్కు ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు, ఈ ప్రపంచానికి వినిపించినటువంటి ఏ ఒక్క ప్రవక్త లేడు, ఎవరు లేరు. దేవుని యొక్క వాక్కు రావట్లేదు, దేవుడు మాట్లాడినటువంటి పరిస్థితి. మరి దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. కానీ ఆయన తన పనిని చేయకుండా ఆగిపోయాడంటే ఆగిపోలేదు. తన పనిని చేస్తూ ఉన్నాడు, కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. మలాకి గ్రంథం వరకు కూడా ఎందరో ప్రవక్తల ద్వారా ఎన్నో దర్శనాలు, ఎన్నో సందేశాలను తన పిల్లల ద్వారా అందించినటువంటి దేవుడు మలాకి గ్రంథము తర్వాత, మలాకి ప్రవక్త తర్వాత ఇక మౌనంగా ఉన్నాడండి. మరి ఎందుకు? చూడండి ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో ఒకసారి మనము ఆ మంచి మాటను, మానవ జాతికి విడుదలను అందించేటువంటి ఆ దేవదేవుని యొక్క వాగ్దానమును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా.
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టెదవు అని చెప్పాను. చాలు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఎంతమందికి శిక్ష? అవ్వకు శిక్ష, ఆదాముకు శిక్ష, సర్పానికి శిక్ష, అపవాదికి శిక్ష. అది నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును, మడిమ మీద కొట్టెదవు. చూడండి, ఎందరూ ఏ విధముగా ఒక శాపాన్ని తెచ్చుకున్నారు. దేనికి? తినకూడదు అని, చూడకూడదు, రుచి చూడకూడదు అని చెప్పినటువంటి మాటను మీరడం వల్ల భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకున్న తర్వాత దేవుడు తన ప్రణాళికను ఇక అమలు చేయడానికి ఎక్కడ వాగ్దానం చేశాడండి? ఆదికాండంలోనే తన యొక్క వాగ్దానమును చేశాడు. తల మీద కొడతాడు, మడిమ మీద కొడతావు, నువ్వు ప్రసవ వేదనతో పిల్లలను కంటావు, నీవు చెమట కార్చి ఈ యొక్క భూమిని పండిస్తావు. మరి ఈ వాగ్దానము నెరవేరడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ఎన్ని వేల సంవత్సరాలు అవసరం అంటారా? ఏమండి, ఇన్ని వేల సంవత్సరములు అవసరం అంటారా? దేవుడు వెంటనే చేయొచ్చు కదా, వెంటనే అన్నీ జరగచ్చు కదా. కర్రీ లేదా? కర్రీ లేకపోతే ఏం తింటాం? వెంటనే కర్రీ పాయింట్కి వెళ్దాం. చిటికలో అసలు స్టవ్ కూడా అట్లా వెలిగించమో ఆ కాసేపట్లో కర్రీ రెడీ, ఇన్స్టంట్. ఈ విధంగా ఆనాడే ప్రభువైన తండ్రి అయినటువంటి దేవుడు చేస్తే అయిపోయేది కదండి, అయిపోయేది కదా. కానీ దేవుడు ఆ విధంగా ఎందుకు చేయలేదు అంటే, దేవుడు క్రమానికి కర్త. అక్రమంగా చేసేటువంటి వాడు ఆయన ఎంత మాత్రం కూడా కాదు. ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో జరిగించేటువంటి దేవుడు జరగాలి. అది దేవుని యొక్క క్రమం. మరి ఇకపోతే ప్రియులారా, మనము చదువుకున్నాము కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుకున్నాం. ఎవరు రాశారు అంటే పత్రిక పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ చెప్పారు. ఇది ఎక్కడ చెబుతున్నాడు అంటే, క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మొదటి శతాబ్దంలో చెప్పబడుతున్నటువంటి లేఖన భాగం. మరి మునుపు జరిగినదే మరలా జరుగును. మునుపు జరిగినదే ప్రసంగి గ్రంథములో మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదే మాటను ఒకసారి మనము ఆలోచించడానికి సిద్ధపాటు కలిగి ఉందాం ప్రియులారా. 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రియులు చదివి వినిపించారు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. ఏమండి, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఆయన అనుభవపూర్వకంగా నేర్చుకొని తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటిదట? ముందు జరిగినదే ఇప్పుడునో జరుగును. ఎప్పుడు జరిగింది? ముందు జరిగింది, పితరుల కాలంలో జరిగింది, మునుపు జరిగింది, మరలా జరుగుతుంది.
మరలా జరుగుతుంది. జరగబోవునది పూర్వమందు జరిగిందే. మునుపు జరిగిందే మరలా జరగబోతుంది. మరలా జరగబోవున్నది మళ్ళీ ఎప్పుడు జరిగిందట? మరలా పూర్వమందు జరిగినదే. ఇదే విషయాన్ని మొదటి అధ్యాయంలో కూడా చెబుతున్నాడు సొలొమోను గారు. చూడండి ప్రియులారా, 9వ వచనంలో ఇదే భావంతో కూడినటువంటి మాట. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. ఏమండి? మునుపు జరిగినదే ఇక మరలా జరగబోతున్నది. జరగబోవున్నది మునుపు. కొత్తది ఏమైనా ఉందా? మరి ఈ భాగమును, ఈ లేఖన భాగమును ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు మలాకి గ్రంథము నుండి మత్తయి గారు రాసినటువంటి సువార్త వరకు, క్రీస్తు జనన దినం వరకు ఎన్ని వందల సంవత్సరాలట? 400 సంవత్సరములు. ఆ సంవత్సరాలను చీకటి కాలము అన్నారు. ఏమన్నారు? చీకటి కాలము అన్నారు. భయంకరమైనటువంటి కాలము అన్నారు. దేవుడు మాట్లాడినటువంటి, దేవుడు మౌనంగా ఉన్నటువంటి కాలము అన్నారు. దేవుని నుండి ఎటువంటి సందేశము తన ప్రవక్తలకు రాలేదు. దేవుని యొక్క పిల్లలు ఎటువంటి ఓదార్పు లేదు. భయంకరమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మరి మునుపు జరిగిందా? ఏమండి? ఇటువంటి పరిస్థితి, ఇంతటి భయానకమైనటువంటి పరిస్థితి, దేవుని యొక్క వాక్కు అందనటువంటి పరిస్థితి, ప్రవక్తల చేత ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి, ఆ 400 సంవత్సరములు సుమారుగా మాట్లాడినటువంటి ఘట్టము పాత నిబంధనలో ఉన్నదా? మరి ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, మునుపు జరిగినదే మరలా జరగబోనది. ఇప్పుడు జరగబోనదే మరలా ఎప్పుడు జరిగింది? మునుపు జరిగింది. మరి ఇటువంటి 400 సంవత్సరముల భయంకరమైనటువంటి చీకటి కాలము గతములో, పితరుల కాలములో జరిగిందా అంటే జరిగింది అని బైబిల్ అంటుంది, పరిశుద్ధ గ్రంథం అంటుంది. ఎందుకు అంటే యుగాంతమందు ఉన్నటువంటి మనకు ఏం కలగాలి అంటే బుద్ధి కలగాలి. ఈ గ్రంథం ఎందుకు రాయబడిందట? బుద్ధి కలగడానికి. మరి ఈ బుద్ధి కలగడానికి మనం చదివితే మనకు తెలుస్తుంది. చదవకపోయినట్లయితే తెలుస్తుందా అండి? తెలియదు. చదవకపోతే తెలియదని తెలుసు, చదివితే బుద్ధి కలుగుతుందని తెలుసు, అయినా కానీ మనం చదవం. విచారకరమైనటువంటి సంగతి ఏంటిదంటే చదవం. ఎందుకు అని మనం ఎవరినైనా ప్రశ్నిస్తే సమయం లేదండి అంటాం. ఏం లేదు? మేము చదవాలి అంటే, నేను చదవాలంటే ఇంకొక గంట పెరగాలి, 25వ గంట రావాలి, ఆ గంట దేవునికే అని లాజిక్గా మాట్లాడతాం. మునుపు జరిగినదే మరలా జరగబోనది, జరగబోనదే మరలా మునుపు జరిగినదే. ఈ ఘట్టాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఎవరికైనా గుర్తుందా అండి? సుమారుగా 430 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. భయంకరమైనటువంటి బానిసత్వం. ఇక్కడ చూస్తున్నాము మలాకి గ్రంథము నుండి క్రీస్తు కాలం వరకు ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. మరలా మనము అటువంటి సంవత్సరములను, అంతటి భయంకరమైనటువంటి సంవత్సరములను ఎక్కడ చూస్తున్నాము? నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు? ఆ కాలములో కూడా దేవుని యొక్క వాక్కు లేదు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, దర్శనము లేదు, దేవుడు తన వాక్కు వినిపించినటువంటి పరిస్థితి లేదు. ఎంతకాలం అంటే ఐగుప్తులోనికి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుండి ఇక
దేవుని యొక్క వాక్కు లేదు. లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు సొంత దేశం అంటూ లేదు. ఉందా అండి? సొంత దేశం లేదు. మరి ఇశ్రాయేలీలకు మరి క్రీస్తు ప్రభువారి రావడానికి ముందు కాలము వారికి ఒక దేశం, వారికి ఒక దేశం, వారికి ఒక దేశం. ఐగుప్తులో పరాయి రాజు కింద, ఫరో రాజు కింద వారు బ్రతికారు. ఉక్కుపాదం చేత వారు అనగదొక్కబడుతున్నారు. రోజు రోజుకు శ్రమలు పెరుగుతున్నాయి, రోజు రోజుకు పని భారం పెరుగుతున్నది. కానీ వారి యొక్క బాధల్లో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. మరి ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లారా, వారి సొంత దేశం ఉన్నప్పటికీ కూడా నలుగురు రాజుల కింద వారు అణచివేయబడుతున్నారు, బాధను అనుభవిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. క్రీస్తు ప్రభు వారు రావడానికి ఆ 400 సంవత్సరాల కాలంలో, ఆనాడు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతికారు. ఇక్కడ కూడా సుమారుగా 400 సంవత్సరములు వీరు 4 రాజుల క్రింద బానిసలుగా బ్రతుకుతున్నారు. వారికి సొంత రాజు లేడు, సొంత రాజు లేడు. పరాయి రాజుల కింద వారు బ్రతుకుతూ ఉన్నారు. వారికి మాట్లాడే హక్కు కానీ, వారు అధికారం చేసేటువంటి హక్కు కానీ, అధికారులుగా ఉండేటువంటి అవకాశం వారికి ఎంత మాత్రం కూడా లేదు. అక్కడ వారు బానిసలుగా ఉన్నారు, ఇక్కడ కూడా ఇశ్రాయేలు దేశంలో కూడా బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలీలు క్రీస్తు జననానికి ముందు ఆ 400 సంవత్సరాలు కూడా దాస్యం అనేటువంటి కాడి క్రింద బ్రతుకుతూ ఉన్నారు. ఆనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడే ఆయన తనకు తానుగా కల్పించుకొని తానే రంగంలోనికి దిగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజలను విడిపించడానికి ఆయనే ప్రత్యక్షంగా కల్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఐగుప్తులో. మోషే, నా ప్రజలను నువ్వు బయటకు తీసుకొని రావాలి. వారు మూలుగుతున్నారు. వారి యొక్క బాధ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు నేను వాగ్దానం చేశాను, మరలా నీ పిల్లలను ఐగుప్తులో నుండి నేను కానానుకు నడిపిస్తానని అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు పిల్లలు. మరి ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చిన తర్వాత మరి క్రీస్తు జననానికి ముందు సాక్షాత్తు దేవుని కుమారుడే వారి యొక్క పాప బానిసత్వం నుండి బయటకు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ మోషే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం లేఖన భాగం చూస్తాం, నా వంటి ఒక ప్రవక్తను మీకు దేవుడు మీ కొరకు ఇవ్వబోతున్నాడు, మీ కొరకు పుట్టించబోతున్నాడు. ఎప్పుడు? మోషే కాలం తర్వాత ఎన్ని వేల సంవత్సరాలు. అంటే క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తుందండి? కేకులు గుర్తొస్తున్నాయి, బిర్యానీలు గుర్తొస్తున్నాయి, కొత్త బట్టలు గుర్తొస్తున్నాయి, అలంకరణతో ఇల్లు నిండిపోవాలనేది గుర్తొస్తుంది. కానీ క్రీస్తు జననానికి ఆ 400 సంవత్సరాలకు దేవుడు ఎంత మౌనంగా ఉన్నాడు, ఎంత బాధపడ్డాడు. తన ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన పడినటువంటి ప్రయాస, తన ప్రవక్తల ద్వారా పలికించినటువంటి ఆ లేఖన భాగాలు నెరవేర్చడానికి ఆయన ఎవరెవరిని ఏ విధంగా ఏ తరాల్లో ఎక్కడెక్కడ ఎటువంటి క్రమమైనటువంటి నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో తీసుకుని వచ్చాడు అనేటువంటి ఆలోచనలు ఈరోజు ఈ మానవ జాతికి, క్రైస్తవ లోకంలో ఎందరికి ఉన్నదంటారు పిల్లరా? ఎందరికి ఉన్నదంటారు? ఆలోచించండి. ఇంకను మనము చూసినట్లయితే ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలీలు అంగలార్చారు, వేదన పడ్డారు, బహుబాధపడ్డారు. మోషే ఆ జననంలో చూసినట్లయితే ప్రియులారా, 2 సంవత్సరముల శిశువులందరినీ, మగ శిశువులందరినీ కూడా ఏం చేశాడు ఫరో?
చంపేశాడు. మగ శిశువును కనడానికి ఇశ్రాయేలు కుటుంబంలో ఏం లేదు, రైట్స్ లేవు. దాచవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాలం వచ్చేసరికి మరలా 2 సంవత్సరాలుగా మగ శిశువులందరినీ కూడా ఏం చేశాడు హేరోదు రాజు? తన ఖడ్గానికి బలి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. బలి చేయవలసినట్టు పరిస్థితి అంటే మునుపు జరిగినదే ఏం జరిగింది? మరలా జరిగింది. జరగబోవున్నది మరలా మునుపు జరిగినదే. వధ జరిగినదే. 4000 సంవత్సరములు చీకటి యుగము, చీకటి కాలము మునుపు జరిగినదే. ఆనాడు దేవుని వాక్కు లేదు, ఈనాడు కూడా దేవుని వాక్కు లేదు ప్రియులారా. మరి మనకేమైనా ఆలోచన వస్తుందా? క్రిస్మస్ అనగానే క్రీస్తు జననం గ్రీటింగ్స్ పంపించాలి, వాట్సాప్లో షేర్ చేయాలి. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం ఎత్తి చెప్పుకుంటాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు, మనందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. అంటే క్రిస్మస్ అనగానే హంగులు, ఆర్పాటాలు, సంతోషాలు, పిండి విందులు, స్వీట్స్, కొత్త బట్టలు, ఇల్లు అలంకరణలు. ఇదేనా ఈరోజు క్రైస్తవ లోకం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఏ కాలం సంపూర్ణం కావడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఆయన ఆదికాండంలో చేసినటువంటి వాగ్దానం వెంటనే అమలు పరచలేదు. ఎందుకు అంటే చెబుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము చూడండి ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అంటే ఆయన చెబుతున్నాడు. 3వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనములో మనం చూసినట్లయితే, అన్నింటికీ, దేనికి? అన్నింటికి నేను వాగ్దానం చేశాను. ఎప్పుడు? డాడీ నువ్వు నాకు కొనిస్తానన్నావు కదా. ఎప్పుడు? ఏమండి మీరు నాకు ఇది తెచ్చి పెడతానన్నారు కదా. ఎప్పుడు? అంతేనండి. అసలు నోట్లో నుండి ఒక మాట ఈ విధంగా వస్తే చాలు, గట్టిగా పట్టుకొని రాచి రాంపన పెట్టేటువంటి గనులు ఈరోజు ఎందరో కదండి. అందుకని పెద్దవారు అంటారు, ఈ నోరు మాట్లాడినట్టుగా నొసలు మాట్లాడాలి కదా అంటారు. అంతే కదండి. మనం మాట్లాడతాం, ఎన్నైనా మాట్లాడతాం. మరి మన జీవితాలు ఉండాలి కదా, ఆ టైం రావాలి కదా. అందుకనే మరొక సామెత కూడా గుర్తొస్తుంది. కళ్యాణానికైనా, వామిటింగ్ రావడానికైనా ఏం కావాలట? సమయం రావాలి. ప్రతిదానికి కూడా సమయము రావాలి. అందుకని దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే 3వ అధ్యాయము, అన్నింటికీ కూడా ఏ కాలం అట? ఈరోజు మన గాబరా, మన హైరానా అంతా ఇదే. పిల్లలు పుట్టాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగాలు రావాలి, మరలా మనం తాతలం కావాలి, నానమ్మ అమ్మమ్మలను కావాల్సిందే. తొందర, అన్నింటికీ తొందరే. ఈ తొందరపడడం అనేది ఈరోజు మనం మానుకోవాలి. నిదానంగా, నెమ్మదిగా మనము బ్రతకడం నేర్చుకోవాలి. ప్రార్థన చేశాను, రాత్రి ప్రార్థన చేశాను, తెల్లవారేసరికల్లా ఏం కావాలి? ఇంటి ముందు రెడీగా ఉండాలి. అంతేనండి. డోర్ కొట్టి మేడం మీకు పార్సల్ వచ్చింది అనాలి. అంతే కదండి. అంటే ఈరోజు మనకు ఏమున్నదంటే తొందర ఉన్నది కానీ నిదానం లేదు. దేవుని మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అదే అంటున్నాడు ఆయన, అన్నింటికీ కూడా కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి కూడా తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆది నుండి, ఎప్పటి నుండి? ఆది నుండి కూడా, పితరుల కాలం నుండి కూడా తన యొక్క ప్రవక్తల నోట పలికించాడట. దేనికి? ఏ విషయాన్ని గురించి?
అన్నిటికీ కూడా కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది. ఇల్లు కట్టడానికి, పెళ్లి చేసుకోవడానికి, ఏమండి ద్వేషించడానికి, ప్రేమించడానికి, రాళ్లను ఏరడానికి, రాళ్లను కుప్పవేయడానికి, బట్టలు నేయడానికి, అవి చింపడానికి, అంతేనండి. అన్నింటికీ కూడా ఒక కాలాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అదే చెబుతున్నాడు. అయితే ఆ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. కాలము సంపూర్ణం కావాలి, మన శ్రమలు కూడా సంపూర్ణము కావాలి. అదే చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, ఆది కాండములో మనం చూసినట్లయితే ఈ సంపూర్ణం అనేటువంటి విషయం గురించి ఒక్కసారి మనము ఆలోచించుదాం ప్రియులారా. ఆది కాండము 18వ అధ్యాయములో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. ఆ ఘట్టములో ఆయన పలుకుతున్నటువంటి విషయం ఒకసారి మనము గమనించుదాం. 18వ అధ్యాయము 21వ వచనము, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. ఏది సంపూర్ణంగా చేశారు? ఏమండి, తన స్నేహితుడైనటువంటి అబ్రహాముకు నేను చేయబోయేటువంటి కార్యమును నేను చెప్పక మానేదనా, దాచిదనా అన్నటువంటి దేవాది దేవుడు ఏ విషయం గురించి చెబుతున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో తన బంధువు ఉన్నాడు, తన కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు కూడా రక్షింపబడాలనేటువంటి ఉద్దేశము కాబోలు దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన. ఆ విషయం గురించి ఆయన మాట్లాడుతూ, నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మొర చొప్పున వారు ఆ పనిని సంపూర్ణముగా చేసిరో లేదో నేను చూచెదను. ఒకవేళ చేయని ఎడల నేను తెలుసుకుంటాను. ఏం కావాలి? సంపూర్ణం కావాలి, సంపూర్ణం కావాలి. మనము అసంపూర్ణమైనటువంటి వస్తువును తీసుకుంటామండి. మనం ఎప్పుడైనా ఏదైనా మనము కూడా సంపూర్ణమైనటువంటి వస్తువునే కోరుకుంటున్నాం. అన్ని విషయాల్లో, అన్ని వస్తువుల్లో, అన్ని కార్యాలలో మనం ఏం కోరుకుంటున్నామంటే సంపూర్ణత్వమును కోరుకుంటున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించింది. ఎన్ని వేల సంవత్సరాలు పిల్లారా, ఎన్ని వేల సంవత్సరాలు. అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలకు తాను కుమారుణ్ణి పొందుకున్నాడు? 25 సంవత్సరములకు. అంటే తన కాలము ఎన్ని సంవత్సరాలు పట్టింది సంపూర్ణం కావడానికి, తాను బహుమానం పొందుకోవడానికి? ఏమండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? దేవుడు తనకు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరములకు అబ్రహాము బహుమానం పొందుకుంటే, ఆ బహుమానమును మరలా దేవుడు బలిగా ఇవ్వమంటే, బలిగా ఇవ్వడానికి అబ్రహాము ఆ పర్వతం మీదకి వెళితే మరలా వాగ్దానం చేస్తున్నాడు. నా కుమారుణ్ణి, దేవుడు అంటున్నాడు, నా కుమారుణ్ణి నీ గర్భము గుండా భూమి మీద సకల వంశములు కూడా ఆశీర్వదించబడడానికి నేను నీ కుమారునిగా, నా కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించబోతున్నాను. ఎన్ని సంవత్సరముల తర్వాత? ఏమండి, ఆలోచించాలి. అన్నింటికీ కూడా ఏ కాలం కావాలట? ఏం కావాలట? కుదురుబాటు కాలం కావాలి, సమయం రావాలి. ప్రతిదానికి కూడా సమయము 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 సమయం. మనమేమంటామంటే వెంటనే 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 వెంటనే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే క్రమము 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 అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, వారు సంపూర్ణముగా చేసిరో లేదో, చేయనట్లయితే నేను మరలా తెలుసుకుంటాను, సంపూర్ణం చేస్తాను. సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో ఇది. మరి
మరొక పట్టణం విషయంలో, మరొక జనాంగం విషయంలో ఏమంటున్నాడు చూడండి. 15వ అధ్యాయం ప్రియులారా, ఇదే ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు. ఏమండి, ఎవరి అక్రమము సంపూర్ణం కాలేదట? ఎంతటి భయంకరమైనటువంటి బాధను దేవుడు అక్కడ వెల్లడి చేస్తున్నాడో చూడండి. అమోరీయులు వారు బహుబలవంతులు, బహు ఎత్తు కలిగినటువంటి వారు. ఎంత ఎత్తో తెలుసా? వారు 13 మూరల ఎత్తట. 13 మూరల ఎత్తంటే చూడండి ప్రియులారా, బహుశా ఇంతకంటే ఇంకొక 2 ఫీట్లు ఎక్కువే కావచ్చు. అంత ఎత్తున్నటువంటి అమోరీయులు వారు ఉన్నటువంటి వారు ఎక్కడ ఉన్నారు అంటే కానాను దేశంలో ఉన్నారు. ఆ కానాను దేశంలోనికి మరలా నీ జనాంగాన్ని నేను అబ్రహమా నేను పిలిపించబోతున్నాను. ఎప్పుడు తెలుసా? వారి యొక్క అక్రమము సంపూర్ణం కావాలి. వారు బలవంతులు అనుకుంటున్నారు, వారు దేహ దారుఢ్యము కలిగినటువంటి వారు అనుకుంటున్నారు, వారిని మించినటువంటి వారు లేరనుకుంటున్నారు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని వారి యొక్క అహం, వారి గర్వముతో వారు ఊగిపోతున్నారు. ఈ ప్రపంచంలో మా వంటి బలవంతులు ఎవరు లేరు, జ్ఞానవంతులు ఎవరు లేరు అనేటువంటి ఆ గర్వంతో వారు ఉన్నారు. వారి యొక్క అక్రమము సంపూర్ణం కావాలి. వారి యొక్క అక్రమం ఏం కావాలి? వారి యొక్క నాశనానికి ముందు వారు ఏ విధమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నారంటే గర్వాన్ని కలిగి ఉన్నారు. ఆ గర్వము వారి యొక్క అక్రమము సంపూర్ణమయ్యేంత వరకు అబ్రహమా నువ్వు ఆగాలి. నీ తర్వాత వచ్చేటువంటి 3 తరాలు కూడా క్షమించాలి. 4 తరాలు కూడా ఆగాలి. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత తన యొక్క జనాంగము. ఎక్కడి నుండి పిలువబడ్డారు? 400 సంవత్సరాలు సుమారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు సుమారు. ఎక్కడికి చేరుకున్నారు? మరలా కానానుకు చేరుకున్నారు. ఎందరు చేరుకున్నారు? కేవలం 2 చేరుకున్నారు. అబ్రహాము గారితోటి వాగ్దానం, ఒక్క కుటుంబంతో చేసినటువంటి వాగ్దానము ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరముల ప్రయాణము తర్వాత ఎందరూ చేరుకున్నారు ప్రియులారా? అప్పటికి కాలము సంపూర్ణము అయింది. ఎంత చరిత్ర, ఎన్ని తరాల చరిత్ర! మలాకి గ్రంథము నుండి మత్తయి రాసినటువంటి సువార్త వరకు ఎన్ని సంవత్సరముల చరిత్ర! ఎందరు రాజులు! దేవుని వాక్కు వినిపించలేదు, దేవుని దర్శనము లేదు, ప్రవక్తలు లేరు. ఈ బాధంతా ఈరోజు క్రైస్తవ లోకానికి పట్టట్లేదు, ఎక్కట్లేదు. క్రిస్మస్ అంటే సంతోషమే, క్రిస్మస్ అంటే భార్య, క్రిస్మస్ అంటే అల్లుళ్ళే, క్రిస్మస్ అంటే కూతుర్లే, క్రిస్మస్ అంటే పిండి వంటలే, క్రిస్మస్ అంటే అలంకారాలే. ఏమండి, ఆలోచించాలి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించడానికి ఎంతటి ప్రయాస! ఆయన 400 సంవత్సరములు మౌనంగా ఉండి తన పనిని చేయడానికి ప్రవక్తల నోట పలికించినటువంటి ఆ వాగ్దానాలను, ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఈరోజు మనం దేనికి సిద్ధపడుతున్నాం? ఒకవేళ అక్రమంగా నడవడానికి, అక్రమంగా మాట్లాడడానికి, అక్రమంగా ప్రవర్తించడానికి ఒకవేళ సిద్ధపాటు చేసినట్లయితే, ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మన యొక్క చేతులు, కాళ్ళు, మన మాటలు, మన ఆలోచనలు కదిలినట్లయితే మన అక్రమము కూడా ఒకనాడు సంపూర్ణము అయ్యే రోజు కొరకు దేవుడు ఎదురు చూడబోతున్నాడు. అప్పుడు నిస్సందేహంగా నాశనము చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ విధంగా సొదొమ గొమొర్రా పట్టణము అగ్నిగంధకాల చేత కాల్చబడింది. నోవాహు కాలంలో జలప్రలయం చేత ఆ తరాన్ని
దేవుడు ముంచి నాశనం చేశాడు. మునుపు జరిగినదే మరలా రేపు జరగబోతున్నది. మన తరము తర్వాత కూడా దేవుడు అటువంటి విషయాలను, అటువంటి నాశనాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. అందుకనే ఆయన కుమారుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు అంటారు, నోవాహు దినములను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నోవాహు దినములలో సుమారుగా 120 సంవత్సరములు నోవాహు ప్రకటించాడు. ఎవ్వడు వినలేదు. వారి యొక్క నాశనాన్ని వారు కొని తెచ్చుకున్నారు. ఏ ఒక్కడు కూడా ఆ ఓడలోనికి రాలేదు. ఇప్పుడు కూడా స్టిల్ ఈరోజు ఈ క్షణం వరకు దేవుని యొక్క వాక్కులు వెల్లడవుతున్నాయి. నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని దేవుడు మన ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మనం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? మనకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది? మనం పిల్లలను కానీ ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ పిల్లలకు పెళ్లి చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏది మార్పు? మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ ఏమండి మార్పు వస్తుందా? ఒకవేళ మార్పు రాకపోయినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణాలను జ్ఞాపకం చేసుకోవాలి. నోవాహు దినములను జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క అహం, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క అక్రమము సంపూర్ణమయ్యేంత వరకు దేవుడు ఎదురు చూశాడు. ఇక ముగించుకుందాం ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి సువార్తలో దేవదేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన ఏ విధంగా ప్రేమించాడో మనల్ని చెబుతున్నాడు. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనమును చూసినట్లయితే ప్రియులారా, ఆయన తన ప్రేమను ఏ విధంగా తన పిల్లలకు వెల్లడి చేశాడో యోహాను గారు రాస్తూ చెబుతున్నాడు. 13వ అధ్యాయము తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు కూడా ప్రేమించి, తన వారిని, లోకములో ఉన్న తన వారిని ఏ విధంగా ప్రేమించాడట? చివరి వరకు, సంపూర్ణంగా, టోటల్గా, ఏమాత్రము కూడా తేడా లేకుండా అవసరానికి ప్రేమించినటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు వారు కాదు. దేనికి? నువ్వు సూపరా, అంతే కదా? అందమంటే నీదే, ప్రేమ అంటే నీదే. అవసరానికి ప్రేమించినటువంటి దేవుడు కాదు. ఏమండి? మరి మనము అవసరానికే దేవుడు, బాధలకే దేవుడు, శ్రమలకే దేవుడు, కన్నీళ్ళకే దేవుడు. ఎవరు నమ్మదగిన వారు, ఎవరు నమ్మదగని వారు? ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కడి వరకు ప్రేమించాడట? చివరి వరకు, సంపూర్ణంగా, అంతము వరకు కూడా. వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం అందును, కలిమి ఎందును, లేమి ఎందును, చీచి సంవత్సరం అయిపోయింది, నీ ముఖం చూడాలంటేనే ఏమొస్తుందట? ఓకారం వస్తుందట. అంటే మనము చేసినటువంటి ప్రమాణాలనే ఈరోజు సంవత్సరం తిరిగే లోపుగా మనం ఈ విధంగా మన అవసరము, మన ప్రేమ మారిపోతే ఏంటి పరిస్థితి? దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? సంపూర్ణముగా, అంతము వరకు కూడా ప్రేమించాడు. మరలా చూద్దాం ప్రియులారా, 17వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆయన చెబుతున్నాడు. చూడండి, 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 4000 సంవత్సరములు, ఏమండి, ఆది కాండము నుండి
మత్తయి గారు రాసినటువంటి సువార్త వరకు ఇన్ని వేల సంవత్సరముల తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడట? సంపూర్ణంగా తన పిల్లలను ప్రేమించాడు. సంపూర్ణంగా ప్రేమించి, అంతము వరకు ప్రేమించి ఆయన చెబుతున్నటువంటి విషయము ఏం చేశాడట? చేయుటకు తండ్రి అయినటువంటి దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యత ఎక్కడి వరకట? సగం వరకేనా? సగం వరకే. అవునండి. నా పార్ట్నర్లో నేను సగభాగం, అంతేనా? నా పార్ట్నర్లో ఎవరమ్మా? మనం భార్యాభర్తలు ఇద్దరైతే ఒకరు సగము, ఒకరు ఇంకొక సగము. అందుకని నేను సగం చేసిన సగము మా ఆవిడ చేస్తుంది, అంతేనా? సగం నేను చేసిన సగం మా ఆయన చేస్తాడు. కాదు, మీరు సంపూర్ణము, మీరు ఇరువురుగా కాక ఏక శరీరం. మీరు సంపూర్ణం కాబట్టి మీరు ఏ విధంగా ఉండాలి? సంపూర్ణులుగా ఉండాలి. సంపూర్ణంగా మీరు చేయాలి. అదే నేర్పిస్తున్నాడు ఈ తరానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమంటున్నారు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సగము నాది, సగం మా ఆయనది, సగము నాది, సగం మా మనవడిది, సగము నా పిల్లలది. మరి నీకు ఇవ్వడానికి వచ్చినప్పుడు, నువ్వు తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఒక్కరిని వచ్చినా కానీ మా కుటుంబం అందరిది కూడా నాకు ఇవ్వాలండి అంటాం. అప్పుడు అంటావా? అప్పుడు లేదండి. మనము సంపూర్ణముగా ఏ పని తలపెట్టినప్పటికీ కూడా, ఏ పని చేసినప్పటికీ ఏం చేయాలి? సంపూర్ణంగా చేసి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి. అందుకనే పౌలు గారు అంటారు, నేను బ్రతికితే నేను నా దేవుని కొరకే, క్రీస్తు కొరకే. నేను మరణించిన క్రీస్తు కొరకే. ఏదైనా సగం అది సగం ఇది కాదు. లోకము సగము, దేవుళ్ళో సగము కాదు. లోకంలో ఒక అడుగు, దేవుళ్ళో మరొక అడుగు కాదు. సంపూర్ణం కావాలి. సంపూర్ణంగా చేయాలనేటువంటి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన తరానికి కూడా ప్రకటిస్తున్నాడు. చూడండి, ఇక పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, త్వరగా ముగించుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ప్రియులారా, అయితే నీవు అన్ని విషయములో కుమారుడా మితముగా ఉండుము. ఏ విధంగా ఉండాలట? లిమిట్గా ఉండాలి, కంట్రోల్గా ఉండాలి. మనకు దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడంట? నిగ్రహించుకోగలిగినటువంటి ఆత్మనే దేవుడు ఇచ్చాడు. నిగ్రహించుకోలేనటువంటి ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. నిగ్రహించుకోలేనటువంటి ఆత్మను ఇవ్వలేదు. నిగ్రహింపగలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు. మాటల్లో నియంత్రణ ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట ఎంత మాత్రం కూడా మాట్లాడడానికి వీల్లేదు. పెద్దవారితో ఏ విధంగా మాట్లాడాలి, చిన్నవారితో ఏ విధంగా మాట్లాడాలి, పెద్దవారి దగ్గర మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, చిన్నవారి దగ్గర మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఎంత తినాలి, ఎంత త్రాగాలి, ఎంత తిరగాలి, ఏమండి, అన్నింటిలో నియంత్రణ ఉండాలి. అదే చెప్తున్నాడు. అయితే నా కుమారుడమైనటువంటి తిమోతు, అన్ని విషయములలో కూడా నువ్వు ఏ విధంగా ఉండాలి? మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను ఏం చేయాలట? సగం వరకు చేసి సగం అక్కడ ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి, నువ్వద్దు నీ పరిచర్య వద్దు అనేసి విసిరేసి ముఖం మీద కొట్టిపోవాలి. నీతో బ్రతికిన కాడికి ఇక చాలు. నువ్వు మారుతావు అనుకున్నా, ఇక నువ్వు మారేటువంటి పరిస్థితి లేదు. నీ మాటల్లో మార్పు లేదు, చూపుల్లో మార్పు లేదు. అప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు అట్లనే ఉన్నావు. ఏ మాత్రం మార్పు లేదు. అసలు నువ్వెందుకు?
నీ సంబంధం ఎందుకు, నీ బాంధవ్యం ఎందుకు, ఇంక అవసరం లేదు. అంతేనా? ఎన్నిసార్లు? 3 సార్లు. తలక్ అయిపోయింది. వద్దు ఇంకా లేదు ప్రియులారా. శ్రమ పడాలి, పరిచర్య చేయాలి. ఆ పరిచర్య ఎప్పటి వరకు అంటే సంపూర్ణమయ్యేంత వరకు. సంపూర్ణమనగా నీ మన మరణం అయ్యేంత వరకు కూడా అది సంపూర్ణమే. అంతం వరకు ప్రేమించాలి, అంతం వరకు పరిచర్యను కొనసాగించాలి, శ్రమ పడాలి. సువార్థికునిగా నీవు బ్రతకాలి తిమోతి. నీ పరిచర్యను కొనసాగించాలి, సంపూర్ణంగా సంపూర్ణంగా మనం ముందుకు కదలాలి. అసంపూర్ణులుగా ఉండడానికి మాత్రం కూడా మనం వీల్లేదు. మన విశ్వాసం ఏ విధంగా ఉండాలట? దేవుడు ఒక ఉదాహరణ ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే, అంటే సంపూర్ణము, నిండుదనం, సంపూర్ణంగా విశ్వాసం ఉండాలి. నీ పని సంపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా నువ్వు కొనసాగాలి. ఇక చివరిగా చూసుకుందాం ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు చెబుతూ ఆయన అంటున్నాడు ఏ విధంగా మనము ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మనం పని చేయాలి, మనం పని చేస్తే ఏ విధంగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే ఆయన చెబుతున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాని, కొందరిని ప్రవక్తలు గాని, కొందరిని సువార్తికులు గాని, కొందరిని కాపరులు గాని, కొందరిని ఉపదేశకులు గాని నియమించరు. దేనికి? ఇవన్నీ తన సంఘము క్షేమాభివృద్ధి నందడానికి. తన సంఘము క్షేమాభివృద్ధి నందాలంటే ఇన్ని డివిజన్స్ కలిగినటువంటి సేవకులు కావాలి, ఉపదేశకులు కావాలి, సువార్తికులు కావాలి, కాపరులు కావాలి, ప్రవక్తలు కావాలి. దేనికి అంటే క్షేమాభివృద్ధి నందడానికి. ఈ క్షేమాభివృద్ధి జరగాలంటే సంపూర్ణులు కావాలి. క్షేమాభివృద్ధి కావాలి అంటే సంపూర్ణులు కావాలి. అంతం వరకు ప్రేమించాలి, అంతం వరకు సహించాలి, అంతం వరకు ప్రయాసపడాలి, అంతం వరకు శ్రమ పడాలి, అంతం వరకు పరిచర్య ధర్మమును కొనసాగించాలి సంపూర్ణంగా. అప్పుడు కాలము సంపూర్ణం అవుతుంది, అప్పుడు మనకు విడుదల దొరుకుతుంది, అప్పుడు మనము బహుమానం పొందుతాం. దేవుడు మన పట్ల ఒకవేళ ఆ విధంగా ఉండకపోయినట్లయితే, సంపూర్ణంగా మనం ఉండకపోయినట్లయితే, మధ్యలోనే పక్కదారి పట్టినట్లయితే దేవుడు ఏ విధంగా బాధపడుతున్నాడో తెలుసా? చూడండి ప్రియులారా, 2వ పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము చివరిగా అన్నాడు, మరలా ఎత్తుకున్నాడు. ఇక చివరిగా మళ్ళీ అనకుండా మీరు ప్రార్థన చేయండి. చివరిగా 2వ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 2 మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ప్రియులారా ఈ సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు. దేన్ని ఆలస్యం అనుకుంటున్నారు? ఇక దేవుడు రాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు రారు, 2000 సంవత్సరములు అయిపోయింది. ఆయన మాత్రం కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చాడు. దేవుడు పంపించాడు. ఆలస్యం అనుకుంటున్నారు, కొందరు ఆలస్యం అనుకుంటున్నారు, ఆలస్యమని ఎంచుకుంటున్నారు. అయితే ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాదు. మరి ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం అవుతుంది? కాలం ఎందుకు సంపూర్ణం కావట్లేదు? ఎందుకు ఆ సమయం రావట్లేదు? ఎందుకు అభివృద్ధి జరగట్లేదు?
ఎందుకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది? ఎందుకు ఈ మనుషులు మారట్లేదు అంటే మొదట చెబుతున్నాడు, నువ్వు మారాలి అని చెబుతున్నాడు. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునూ నశింప ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల, నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఆయన ఏం కలిగి ఉన్నాడట? దీర్ఘశాంతమును వహిస్తున్నాడు. దేనికి? మన అక్రమము సంపూర్ణం కావడానిక? మన మార్పు రావడానికి, మన మార్పును ఆయన చూడడానికి, మన మార్పును చూడడానికి, మనం మార్పు చెందడానికి, మనం సంపూర్ణులము కావడానికి, మనం సంపూర్ణులను కావడానికి, మనల్ని శిక్షించడానికి కాదు ప్రియులారా. జాగ్రత్త, అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు మనల్ని శిక్షించడానికి ఆయన దీర్ఘశాంతం వహించట్లేదు. నువ్వు ఒకవేళ అపార్థం చేసుకున్నట్లయితే ఈ ప్రభు దినమున నీ ఆలోచనలో మార్పు జరగాలి. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. నువ్వు నీ వ్యసనాల నుంచి నువ్వు బయటకు రావడానికి, నీవు నీ అక్రమ ప్రవర్తన నుంచి నువ్వు బయటకు రావడానికి దీర్ఘశాంతం. అందరూ విడాకులు ఇచ్చిపోతున్నారు, అందరూ వేరైపోతున్నారు, కానీ దేవుడు మాత్రం వేరు కావట్లేదు, విడిపించుకొని పోవట్లేదు. ఏ ఒక్కడు కూడా నశించడము ఆయనకు ఎంత మాత్రం కూడా ఇష్టము లేదు. అదే అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో, దుష్టుడు నశించటం వలన నాకేమైనా ఆనందమా, సంతోషమా? ఏమాత్రం కూడా సంతోషం లేదు. నాకు బాధ. ఆ నరకాన్ని నా పిల్లల కొరకు కాదు తయారు చేసింది, అపవాదికి, వాడి దూతలకు, వాడి అనుచరులకు, నా పిల్లల కొరకు కాదు. నా పిల్లలకు పరదేశం, నా పిల్లలకు నిత్య జీవం, నా పిల్లలకు నిత్యత్వము, ఎప్పటికీ ఆనందం కావాలి. నా పిల్లలకి మార్పు చెందాలి, సంపూర్ణులు కావాలి, సంపూర్ణత్వంలోనికి రావాలి. అంతము వరకు ప్రేమిస్తున్నాను, అంతం వరకు వారి కొరకు నేను సహిస్తున్నాను, నా ప్రాణము పెట్టినంతగా వారిని నేను ప్రేమించాను, పరలోకం నుండి నేను దిగి వచ్చాను. నా జననాన్ని బట్టి నువ్వు ఈరోజు ఆనందిస్తున్నావే, మంచిదే, కానీ అక్కడితో నేను ఆగిపోవడానికి వీల్లేదు. నా జననానికి ముందు ఏం జరిగింది? ఎన్ని వేల సంవత్సరాలు నేను మౌనంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆలోచించాలి ప్రియులారా. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. మునుపు జరిగినదే మరలా జరిగింది, మునుపు జరిగినదే మరలా జరగబోతున్నది. వధ. మనం మార్పు చెందుదాం. మన మార్పును దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. మన సంపూర్ణతను దేవుడు చూసి ఆనందపడాలనుకుంటున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని తన బహుమానమును ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. మార్పు చెందుదాం. దేవుడు కోరుకున్నటువంటి ఆ పరిపూర్ణతలోనికి మనము రావడానికి ప్రయాసపడదాం. పరిచర్యను కొనసాగించుదాం. అందరి పట్లను ప్రేమను కనపరచుదాం. దేవుని ప్రేమను కనపరచుదాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.